ఓ వాచ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాచ్ చాలా కాస్ట్లీ గురు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వాచ్కి అంత రేటు లేదు అంటూ ప్రత్యర్థులు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఇదంతా బీఆర్ఎస్ ప్రచారమే అంటూ కొట్టిపారేశారు. కాస్ట్లీ వాచ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందులో ప్రముఖులు పెట్టుకునే వాచ్లపై చర్చ కూడా జరుగుతుంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వాచ్ వ్యవహారం పొలిటికల్ రచ్చకు కారణమైంది. తన వాచ్ ధరపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీన్ని ₹1 కోటి విలువైన రోలెక్స్ వాచ్ గా బీఆర్ఎస్ చూపుతోందని విమర్శించారు. ఇది వాచ్, ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. దీని ధర ఇప్పుడే మామూలు గూగుల్ కొడితే కిందికి 10,000 మీదికి 40,000. కానీ అరే కిందికి 10,000 మీదికి 40,000 దీని ధర. ఇది కూడా మిత్రుడు ఇచ్చిండు, నాకు బహుమతికి ఇచ్చిండు మిత్రుడు. దీన్ని వీళ్ళు డిగ్గు టీవీలో అసెంబ్లీకి ₹1 కోటి రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చిన వేనాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కింద మళ్ళీ అసెంబ్లీకి దీని ధర ₹97,05,412. వీడియోతో దుకాణదారుడు అయినట్టు, ఈ దుకాణం వీడు అమ్ముతున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతమంది ఇప్పుడు అసెంబ్లీనే దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ విష ప్రచారం ప్రజలు నమ్మరు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా స్పందించారు. నిజంగా ఆది శ్రీనివాస్ వాచ్ ₹1 కోటి భావిస్తే 20-30 వేలు ఇచ్చి వాచ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. బీసీ వర్గం నుంచి వచ్చి రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే ఆది శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వాచ్ ఖరీదు ₹1 కోటి అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంది. నిజంగా ఈ వాచ్కి సంబంధించినటువంటి ₹1 కోటి అయితే మా ఆది శ్రీనివాస్ గారికి ఒక 20,000-30,000 ఇచ్చి మిగతా మొత్తం మీరే తీసుకోండి. దాన్ని పోయిన మీడియా సాక్షిగా పెడుతున్నాం. సాధారణంగా అసెంబ్లీ ఉన్నప్పుడు రాజకీయ అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. వాటి చుట్టూనే రచ్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారానికి అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.